ఈరోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా కడప జిల్లా వేంపల్లె మండలం వేంపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈ పోలియో మైలైటిస్ అనే వ్యాధి అతి భయంకరమైనటువంటి వ్యాధి. ఇది పోలియో వైరస్ అనే ఒక వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఈ వైరస్ మానవుని నాడీ వ్యవస్థ మీద పనిచేసి కాళ్ళు చేతులు పడిపోవడం, పక్షవాతం రావడం, కండరాలు బలహీనం కావడం, ఈ విధమైనటువంటి వ్యాధి. మనకు చరిత్రలో చూస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్వెల్ట్ ఆయనకు పోలియో మైలైటిస్ వ్యాధి రావడం జరిగింది. మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలంగాణలో గొప్ప పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారికి కూడా 18 నెలల వయసులో ఈ పోలియో వ్యాధి రావడం జరిగింది. కాబట్టి ఈ వ్యాధి వలన అనేక మంది పక్షవాతంతో బాధపడుతున్నారు. దీనికి మందులు లేవు, ఓన్లీ నివారణ మార్గమే, రాకుండా చేయడమే తప్ప వచ్చిన తర్వాత మందులు లేవు. ఈ యొక్క రాకుండా చేసే నివారణ మార్గము ఈ యొక్క పోలియో వ్యాక్సిన్. 1972 నుంచి ఈ పోలియో వ్యాక్సిన్ వేసేది ఉన్నప్పటికీ 1995 నుంచి ఇది ఒక పల్సు పోలియో కార్యక్రమంగా, అంటే దేశమంతా ఒకేసారి వేయడం అనే పల్సు పోలియో కార్యక్రమం 1990లో ప్రారంభించడం జరిగింది. పర్యవసానంగా భారతదేశం నుండి ఆల్మోస్ట్ పోలియో వ్యాధిని తరిమికొట్టడం జరిగింది. 2014 మార్చి 27వ తారీఖున ఐక్యరాజ్యం చెందినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రతి ఏటా కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక పవిత్ర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాలకు ప్రతి బిడ్డకు ఖచ్చితంగా 2 చుక్కల ఆ తీయటి, ఆ ఎర్రటి పోలియో చుక్కలు వేయించాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులకు, వారి సంరక్షణకు విజ్ఞప్తి చేస్తున్నాం.